జాతీయ పార్టీ అందున అధికార ఫలాలను అందుకున్న పార్టీ. అటువంటి పార్టీకి విజయనగరం జిల్లాలో గట్టుకాలం కొనసాగుతోందా? కాంగ్రెస్లో ఎవరికి వారే అన్న చందంగా నేతల తీరు మారిందా? కార్యకర్తలను ఏకతాటిపై నడిపించే నాయకులే కరువయ్యారా? హస్తం పార్టీకి ఎందుకు ఇలాంటి దీన స్థితి వచ్చింది? విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ రాజకీయ రంగులు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. విజయనగరం జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యాన్ని వెనక్కు నెట్టి అధికారాన్ని అందుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అప్పట్లో రాజకీయ చాణక్యునిగా పేరొందిన బొత్స సత్యనారాయణ వంటి నేతల సారథ్యం ఆ పార్టీకి కలిసొచ్చిన అంశం. ఆయన వ్యూహం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి సోపానమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. విజయనగరం జిల్లాలోనూ అంతే ప్రభావాన్ని చూపాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా వైసీపీలో చేరారు. విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక్కసారిగా మారింది. 2024లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగి పరాజయం పాలయ్యారు. డిపాజిట్లు దక్కితే చాలనే పరిస్థితి చాలా మంది అభ్యర్థులకు ఎదురైంది. అయితే ఎన్నికల తరువాత పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల జిల్లాలో పర్యటించారు. కానీ ఆమె పర్యటన కొన్ని సూచనలు, సలహాలకే పరిమితమైంది. రాష్ట్ర స్థాయి నేత నిర్వహించిన సమావేశంలో ఎవరు పాల్గొన్నారు, ఎవరు గైర్హాజరయ్యారు అని సమీక్షించేవారే లేకపోయారు. ఇక మొన్నటి ఎన్నికలలో పోటీ చేసిన వారిలో సగం మంది కూడా ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలలో యాక్టివ్గా లేరట. విపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా అంతంత మాత్రమేనట. తాజా పరిస్థితుల కారణంగా బహిరంగంగా ఎవరూ చెప్పకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం చర్చించుకుంటున్నారట. జిల్లాలో పార్టీనే నమ్ముకున్న వారిని పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే ఇంతకాలం పార్టీతో కలిసి నడిచిన తమకు కూడా తెలియకుండా జిల్లా నాయకత్వంలో మార్పులు జరిగాయనే ఆవేదన కొంతమందిలో కనిపిస్తోందట. దీంతో చాలా మంది నియోజకవర్గ స్థాయి నాయకులంతా సైలెంట్ అయిపోయారు. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లాలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పార్టీ లైన్లో తాము పనిచేస్తే చివరకు తమ ఉనికే రాష్ట్ర నాయకత్వం గుర్తించలేదని మదనపడుతున్న వారు ఉన్నారని అంటున్నారు. ఇన్ని బాధలు పడి పార్టీ కోసం పనిచేస్తే గుర్తించేవారే లేరని ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైలెంట్ కావడమే ఇందుకు కారణమని కొందరు లీడర్లు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఒకప్పుడు అధికారం చలాయించిన పార్టీ పరిస్థితి ఉనికి కోసం పాకులాడే స్థితికి వచ్చింది. మరి రానున్న రోజుల్లో హస్తం పార్టీ లీడర్లు ఏకతాటిపైకి వస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.